మనం ఒకసారి రామ్ చరణ్ నాయక్ గారి వర్షన్ తీసుకున్నాం. రామ్ చరణ్ నాయక్ గారు ఎట్లా స్పందిస్తారండి కవిత గారికి బెయిల్ పైన? ఎస్, ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్లకు, రాజనీతి వాళ్ళకు అందరికి నమస్కారం అండి. ఈరోజు ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉన్నది, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎవరైనా నేరారోపణల మీద జైలుకు పోయిన వాళ్లకు సహజంగానే కోర్టు బెయిల్ ఇస్తుంది. ఈవెన్ 302 కేసులు పోయిన వాళ్ళకు కూడా 90 రోజులకి బెయిల్ వస్తుంది. కేవలం 5.5 నెలల నుంచి ఒక మహిళని కూడా చూడకుండా ఇలా రాజ్యాంగ సంస్థలైన ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కూతురు అని చెప్పి ఈ రాష్ట్రంలో బీజేపీ ఇలా అడ్డగా ఉన్నాడు, మనకు బీజేపీకి కేసీఆర్ కాబట్టి ఒక్కొక్క ప్రతిపక్ష రాష్ట్రాలని ఆ రకంగా ఇబ్బంది పెట్టుకుంటా వస్తున్న దాంట్లోనే కేజ్రీవాల్ని, కేసీఆర్ గారిని కూడా ఇబ్బంది పెట్టిన భాగంగానే కవిత గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలా నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నారు, తుదిగా రేపు సుప్రీంకోర్టు కావచ్చు ఏ కేసులైనా రేపు ఉండే సాక్ష్యాధారాలని బట్టి వాళ్ళ యొక్క ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులు ఇప్పుడు 100 కోట్లని ఆరోపణ వచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు సరే తీర్పు కాదు, బెయిల్ ఇచ్చే సందర్భంలో ఒక మాట చెప్పింది. ఇలా ఈడీ కానీ సిబిఐ కానీ ఒక మహిళని కూడా చూడకుండా మీరు 5.5 నెలల్లో ₹1 కూడా ఇవాళ రికవరీ చేయలేకపోయారు. మరి ఏ ఆధారంతో ఆమెను ఎక్కడ మీరు జైల్లో ఉంచారు అనేది కూడా ఒక అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఇలా ఒక మాట చెప్పింది. సహజంగా బెయిల్ అందరికీ వస్తుంది, కానీ బెయిల్ ఇచ్చే సందర్భంలో ఆ మాట కూడా చెప్పిందని కూడా ఇలా ప్యానెల్లో ఉండే సోదరులు గ్రహించాలి. ఎందుకనంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు, కవిత గారు ఏ తప్పు చేయలేదు, ఎన్ని రోజులు వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా కడిగిన ముత్యం వల్లే కవిత బయటకు వస్తుంది, తప్పకుండా వెనుకో ముందు న్యాయమే గెలుస్తుంది అని ఏదైతే మేము భావించిన డే 1 నుంచి చెప్తున్నాం. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా పార్టీ కూడా చెప్పేది ఏంటంటే కవిత గారు లిక్కర్ కేసు విషయంలో ఎలాంటి ప్రమేయం లేదు. కేవలం ఇవాళ ఒక్కొక్క సంస్థల్ని వాళ్ళు ఇవాళ మనం బీజేపీ చేస్తున్నది మనకు తెలుసు. వాళ్ళ నర్సయ్య గారు కూడా చూశారు. మన సాక్షాత్తు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖార్గే గారు కావచ్చు, వారు ఏం చెప్పారు, సిసోడియా విషయంలో కానీ కేజ్రీవాల్ విషయంలో కానీ ఇట్లా బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదని చెప్పారు. అదే కేసులో కదా కవితమ్మ కూడా పోయింది. మరి కవితమ్మకు పోయేసరికి ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఖరి వేరే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మన దేశంలో అత్యున్నతమైన ఒక న్యాయస్థానము బెయిల్ మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే సుప్రీంకోర్టు కూడా ఒక బీజేపీ పార్టీనో ఒక కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఇలా బొమ్మలాగా లేదు. న్యాయస్థానం అనేది దాని విలువలు దానికి ఉంటాయి, దాని పరిధులు దానికి ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేసి మీ యొక్క బెయిల్ సందర్భంగా కూడా రాజకీయ పార్టీలు తమ యొక్క విధానాన్ని కూడా చూస్తుంటే చాలా జాలి వేస్తుంది, బాధ కలుగుతా ఉన్నది. కాబట్టి తప్పకుండా రావటమే కాదు, రేపు తుది తీర్పులో కూడా రేపు కోర్టు చర్చలు మన వాదోపవాదాలు జరిగిన తర్వాత కూడా ఈ లిక్కర్ కేసులో కవితమ్మ గారు లేరు అనేది నిజాయితీగా అది తర్వాత బయటపడుతుంది. అప్పుడైనా ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గ్రహిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ అంశం మీద ఉంటే ఆ అంశానికి పరిమితం కావాలి తప్ప ఒక ఆయన మాట్లాడతాడు బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అందుకనే బెయిల్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించి సస్యశ్యామలం చేసి దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన కేసీఆర్ గారిని ఏనాటికి ఆయన కొరకరాని కొయ్యగా బీజేపీకి తయారైంది. కాబట్టి ఏ రకంగా లొంగ తీయాలి, అయితే మనోధైర్యం దెబ్బతీయాలనే ఒక దుర్బుద్ధితో మాత్రమే ఇలా భారతీయ జనతా పార్టీ కవితమ్మ గారిని ఇలా ఈడీ కేసులు ఇచ్చిన మాట జగమెరిగిన సత్యం. ఇలా దానికి నిదర్శనమే సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసిన, ఇలా వాళ్ళకు బెంచ్లు వ్యాఖ్యానం చేసిన జడ్జిలు చెప్పిన దాని మన కళ్ళ కనపడుతుంది.